తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ల తర్వాత నంది అవార్డులను అయితే ప్రకటించింది. ఈసారి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే రీసెంట్గానే 2024కు సంబంధించి అవార్డులను కూడా అనౌన్స్ చేసేశారు. అలానే 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు కూడా ప్రకటించారు. మరి ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు కూడా చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో తాజాగా గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. జ్ఞాపికలో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉంది, పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఉంది. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా ముద్రించారు. కాగా గద్దర్ గుర్తుగా డప్పును ముద్రించినట్లయితే తెలుస్తోంది. ఇక తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా ఈ చిహ్నాన్ని రూపొందించినట్లయితే తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా దీనికోసం ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం. ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ కూడా లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లో కూడా ఒక్కో పురస్కారానికి 3 నుంచి 5 లక్షల వరకు నగదు అయితే అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు 10 లక్షల ప్రోత్సాహక నగదు కూడా లభించబోతుంది. మరి ఈ వేడుకకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులైతే హాజరు కాబోతున్నారు. ఇక 2024 విజేత వివరాలను పరిశీలిస్తే కనుక 2024 బెస్ట్ ఫిలిమ్స్ అయితే ఇవే. మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, హిస్టరీ హెరిటేజ్ చిత్రం రజాకర్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి. ఇక ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటి షరియానా ప్రదీప్. ఇక ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్, ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డులు నటుడు దుల్కర్ సల్మాన్, నటి అనన్య నాగెళ్ళ, దర్శకులు సుజిత్ సందీప్, నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి. స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫరియానా అబ్దుల్లా. తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్